ఈ కలియుగం తర్వాత తిరిగి కృత త్రేత ద్వాపర యుగాలు ఆరంభమైతే రామాయణ మహాభారతాలు మళ్ళీ జరుగుతాయా? ఒకవేళ జరిగితే మరి ఎందుకు ఇప్పటికీ ఒక్కడే రాముడు ఒక్కడే కృష్ణుడు అంటున్నాము? అంతకుముందు యుగాలకు రాముడు 1, రాముడు 2 అని ఉండాలి కదా, ఎందుకు లేరు? మనం ఎందుకు మన ముందు జరిగిన 3 యుగాల గురించే మాట్లాడుకుంటున్నాం? అంతకుముందు జరిగిన యుగాల గురించి ఎందుకు ప్రస్తావించడం లేదు? వాటి ఆనవాళ్ళు కూడా కనిపించవు కదా మన గ్రంథాలలో, ఎందుకు? ఒకవేళ అలా జరగకపోతే అప్పటి కాలానికి అప్పటికి మరో మహాపురుషుడు భూమండలాన్ని ఏలుతాడంటారా? మరొక మహానుభావుడు మరొక చరిత్రను రాస్తాడంటారా? మరొక యుగపురుషుడు ధర్మం కోసం యుద్ధం చేస్తాడంటారా? అతన్ని మరో తరానికి చెందిన ప్రజలు హృదయాల్లో పెట్టుకుని పూజించుకుంటారంటారా? అప్పుడు మరో విధంగా ధర్మం తన 4 పాదాలను పోగొట్టుకుంటుందంటారా? మరో నాదునికై భూమి కన్నీళ్లు పెట్టుకుంటుందంటారా? మరో జాతి, కుల, మత, ప్రాంతాలకు చెందిన మనుష్యులు ఈ భూమిపై నాది నాది నాదని గీతలు గీసుకుని బతుకుతారంటారా? చివరికి అందరూ బారుడు గోతిలో పడుకుంటారంటారు. అలా అయినా వారి ప్రస్తావనలు ఎందుకు మన గ్రంథాలలో కానీ వేదాలలో కానీ లేవు? మహాపురుషుల జననములను మనము ఎంచుదగు వారము కాదంటారా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.